చేతులు తడుదాం. ఇక చాలునయ్యా కృప చూపరావా నా యేసయ్యా, దరి చేర్చవా యేసయ్యా, కృప చూపవా యేసయ్యా. ప్రియా అన్న, అక్క, నీ జీవితంలో చాలా సందేశాలు విని ఉంటాం. నీ జీవితంలో ఇదే స్థలంలో, ఇదే ప్రాంగణంలో చాలా ఉపదేశం విని ఉంటాం. ప్రభువారి రాత్రి నీకు ఇచ్చిన గొప్ప అవకాశం, పశ్చాత్తాపడడానికి ఒక గొప్ప అవకాశం ఇచ్చారు. అజ్ఞాన కాలం ముందు దేవుడు చూచి చూడనట్టుగా ఉండేది, కానీ ఇప్పుడు అంతటా అందరూ మారు మనసు పొందవల్లని దేవుడు కోరుచున్నాడు. అంతటా అందరూ మారు మనసు పొందాలని దేవుడు కోరుచున్నాడు. అన్ని దేశాలు, సకల జాతుల ప్రజలందరూ మారు మనసు పొందాలని దేవుడు కోరుచున్నాడు. ఈ రాత్రి అయ్యా నేను మారు మనసు పొందుతా, నా కొరకు ప్రార్థన చేయండి అన్నవారు మీ కుడి హస్తం ఎత్తి చూపించండి. థ్యాంక్ యూ బ్రదర్. ప్రభువారు ఒక రోగి స్వస్థపడిన దానికంటే ఒక ఆత్మ రక్షణ పొందితే పరలోకంలో పండగ ప్రభువారికి గొప్ప సంతోషం. ఒక కుంటివాడు లేచి గంతులేస్తే కుంటివాడు కుటుంబం సంతోషిస్తారు. కానీ ఒక వ్యక్తి మారు మనసు పొందితే పరలోకంలో దూతల పండగ జరుగుతుంది. ఎస్, ఏ సమయంలో పరలోకంలో గొప్ప సెలబ్రేషన్ జరుగుతుంది. హల్లెలూయా. చెయ్యెత్తిన నా సహోదరి, చెయ్యెత్తిన నా సహోదరుడా, సమాధానంతో ఇంటికి వెళ్ళు. తిరిగి ఈ రాత్రి ఏ పాపం ఒప్పుకున్నావో దాన్ని తిరిగి చేయమాక. చెయ్యెత్తిన వారు ముందుకు రండి, మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. ఎవరైతే చెయ్యెత్తారో ధైర్యంగా ముందుకు రండి. ఇప్పుడు దేని బిడ్డ ఎస్, చెయ్యెత్తిన నువ్వు ఈ రాత్రి ముందుకు రా. దేవుని బిడ్డ చెయ్యెత్తినప్పుడే నేను చూశాను. అంజూరం చెట్టు కిందే నతానియేలుని దేవుడు చూసినట్లుగా ఈ రాత్రి నేను చూశాను. కమ్ ఫార్వర్డ్. ఎవరైతే నాకు మారు మనసు కొరకు ప్రార్థన చేయండి అయ్యా అని చెయ్యెత్తారో అంటే నీ మారు మనసు ఎంతవరకు ఉందో ఇప్పుడే నీకు అర్థమవుతుంది. దేవుని బిడ్డ నిజమైన మార్పును కోరితే నువ్వు ముందురా. మనుషులు నిన్నేమనుకుంటారనేది కాదు, నీ జీవితంలో సంతోషం రావడం ముఖ్యం. దేవుని బిడ్డ థ్యాంక్ యూ తల్లి, థ్యాంక్ యూ సిస్టర్. రండి, ప్రభు మిమ్మల్ని దీవించును గాక. హల్లెలూయా. కమ్ ఫార్వర్డ్. హల్లెలూయా. థ్యాంక్ యూ సిస్టర్, థ్యాంక్ యూ తల్లి. దేవుడు నిన్ను క్షమించడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ రాత్రి గొప్ప నెమ్మది నీ హృదయంలో ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. హల్లెలూయా. బ్రదర్స్లో కొంతమంది చెయ్యెత్తారు. దేవుని బిడ్డ మారు మనసు అనేది బహిర్గతం. ఒక స్త్రీ అంటుంది, నేను చేసిన తప్పులని నాతో చెప్పిన వాళ్ళని నేను కనుగొన్నాను, ఆయన యాకోబు బావి దగ్గర ఉన్నాడు అనగానే ఊరి జనమంతా వచ్చారు. దేవుని బిడ్డ ఈ రాత్రి ప్రభు నీతో మాట్లాడారు. నేను మీ కొరకు ప్రార్థన చేయబోతున్నాను. హల్లెలూయా. ప్రభు ఈ రాత్రి నీ మాటలు విన్న నీ బిడ్డలు, వాక్యమైన దేవుడా నీ వాక్యానికి లోబడిన నీ బిడ్డలను బట్టి నీకు స్తోత్రాలు. వారి జీవితంలో గొప్ప మార్పును కోరుకుంటున్నాను నాయన. నెమ్మది లేని జీవితాల్లో ఉన్నారు ప్రభా, ఆదరణ లేని జీవితంలో ఉన్నారేమో ప్రభా. వారి హృదయాల్లో గొప్ప నెమ్మది దయచేయండి, వారి కుటుంబాల్లో గొప్ప నెమ్మది దయచేయండి, వారి బిడ్డల్లో గొప్ప నెమ్మది దయచేయండి. ఈ రాత్రి వారిని గొప్ప సమాధానంతో పంపండి, గొప్ప నెమ్మదితో వారు పంపండి. ఏ విషయంలో వారు మీ సహాయాన్ని కోరారు, దేన్ని జయించాలని మీ తోటి చేతులెత్తి ప్రాధేయపడ్డారు, దాని విషయంలో ఇప్పటి నుండి ఈ క్షణం నుండి వారిని జయించు వారిగా చేయండి ప్రభా. లోకమును జయించినది మా విశ్వాసము ప్రభా. అట్టి విశ్వాసంతో బిడ్డలను నింపండి. ఈ రాత్రి ప్రభు నాతో మాట్లాడారు. ఆయన వాక్యాన్ని నమ్మాను కాబట్టి ఏ పాపం అయితే ఒప్పుకున్నానో దాన్ని తిరిగి నేను చేయలేను, ఎందుకంటే దేవుని శక్తి నాలో ఉన్నది అనే విశ్వాసంతో వారిని పంపండి. సమాధానం దయచేయండి. యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే ప్రార్థన చేయండి ప్రతి బిడ్డలారా. నీ కుటుంబంలో ఉన్న సమస్య ఫలానా వాళ్ళ ద్వారా కలుగుతుంది అనుకుంటున్నావు.
ప్రభు చెప్తున్నారు, నువ్వు పశ్చాత్తాపడితే నీ కుటుంబంలో సమాధానము కలుగుతుంది. ప్రియ తమ్ముడా, ఈ రాత్రి నువ్వు పశ్చాత్తాపడితే నీ జీవితంలో గొప్ప సమాధానం కలుగుతుంది. ప్రియ అక్క, ఈ రాత్రి నువ్వు పశ్చాత్తాపడితే నీ జీవితంలో గొప్ప ఆదరణ కలుగుతుంది. హల్లెలూయా. దేవుని బిడ్డ, డాక్టర్లు బాగు చేస్తారనుకుంటున్నావేమో. ఒకవేళ బాగు చేయొచ్చు, బాగు చేయలేకపోవచ్చు. కానీ పరలోక వైద్యుడు ఈ గుగ్గిలము, ఈ వాక్యము నిన్ను తప్పగా బాగు చేస్తుంది. నమ్ము, ఇప్పుడే నీ రోగము తగ్గిపోతుంది. కీర్తన 107 వచ్చిన ప్రకారం వాక్కు పంపి స్వస్థపరుస్తారన్న దేవుడు. దైవజనుడు హస్తములను తాకనవసరం లేదు. దేవుని వాక్కు, దేవుని ప్రసన్నత నిన్ను ఆల్రెడీ తాకి ఉన్నది. నువ్వు స్వస్థపడి ఉన్నావు. సమాధానముతో ఇంటికి వెళ్ళు. హల్లెలూయా.